రెడీ 1 2 3 స్టార్ట్. హ్యాపీ బర్త్డే టు యు. హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము. ముందుగా ఈరోజు చిట్టి తల్లికి హ్యాపీ బర్త్డే చిట్టి. అందరికి హాయ్ చెప్పుమా. కళ్ళద్దులు పెట్టుకో, కళ్ళద్దులు పెట్టుకో. పెట్టుకోలే, వచ్చింది బార్బీ గర్ల్. అలా కాదమ్మా, తిప్పేసి పెట్టుకుంటున్నా. అదే ఇటు చూడు. ఓకే, అందరికీ నమస్కారం చేయమ్మా. నమస్కారం. ఇలాగమ్మా, ఇలా చేయాలి. నమస్కారం, 2 చేతులు చేసి. అందరికీ నమస్కారం. ఇప్పుడు హాయ్ చెప్పు అందరికీ. హాయ్. బాగున్నారా అను చెప్పు. బాగున్నారా మాట్లాడుమా. చిట్టి కొద్దిగా ఇదవుతుంది, ఎమోషన్ అవుతున్నట్టుంది, సిగ్గుపడుతుంది అనమాట. సో దానివల్ల మాట్లాడట్లేదు. అమ్మ ఎక్కడుంది? బయటికి ఉన్నది. ఈరోజు ఏంటి, నీ పుట్టినరోజా? అవునా కాదా? లేదు అమ్మ, నీ పుట్టినరోజు ఈరోజు. సో ఈరోజు చిట్టి తల్లి పుట్టినరోజు అనమాట. ఇక్కడ నుంచి మేము ఎస్కోట్ అయితే వెళ్తున్నాము. అక్కడ వెళ్ళకూడదు అనుకున్నాము, కానీ వాళ్ళ అన్నయ్య అయితే అక్కడే ఉన్నాడు. తర్వాత అదే విధంగా ఏంటంటే మా అన్నయ్య వాళ్ళు కూడా ఈరోజు ఎస్కోట్ అయితే వెళ్తున్నారనమాట. సో ఎలాగో వెళ్తున్నాం కదా, ఇంకా అక్కడికి వెళ్ళాక చిన్న కేక్ ఒకటి కొని ఇంకా కట్ చేద్దామని చెప్పి ఇంకా బయలుదేరాము. ఇక్కడే ఉండి సాయంత్రానికి చిన్న కేక్ అయితే కట్ చేద్దాం అనుకున్నాం, కానీ లేదనమాట. సో ఎస్కోట్ అయితే వెళ్తున్నాము. వెళ్దామా చిటి? వెళ్దామా? ఎక్కడ వెళ్తాము? ఊరికి. ఇది మన ఊరు కాదనమాట చిట్టికి. ఎస్కోటే మా ఊరు. సో అన్నయ్య దగ్గరికి వెళ్దామా? మా దగ్గర ఎక్కడ ఉంది? ఊరికున్నది. జతిన్ అన్న ఎక్కడ ఉన్నాడు? ఊరికున్నాడు. ఈరోజు జతిన్కి స్కూల్ కూడా లేదనమాట. ఎస్కోట లోకల్గా చిట్టికి కూడా స్కూల్ లేదనమాట. లోకల్గా పండగలు అవన్నీ అవుతున్నాయి కాబట్టి ఇంకా అక్కడ కూడా ఈరోజు సెలవు ఇచ్చారు. రేపటికి ఇంకా క్లాస్ ఉంది కాబట్టి ఇంకా ఇంట్లోనే ఉంటారు. సో ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక కేక్ కొని తీసుకెళ్ళేసి ఇంటి దగ్గరే ఈ కేక్ అయితే కట్ చేద్దాము. ఇది నిర్మల్ కూడా రెడీ అయిపోయింది. వెళ్దాం నిర్మా. సో అది దా సిటీ ఎత్తుకో, అమ్మ దగ్గర వెళ్ళు. ఇక్కడ నుంచి ఎత్తుకోవాలా మరి అనిపించట్లేదు, చూడది. మైక్ తీసుకో, మైక్ తీసుకో. చిట్టి దగ్గర ఉంది. ఎక్కడ పెట్టుకుంది? పట్టుకుందా? ఏడవకే. చిట్టికి మొన్న చెవులు కొట్టాం కదా, దానివల్ల కొద్దిగా నొప్పిగా ఫీల్ అవుతుందేమో. ఇది ఆ చెవికినా ఈ చెవి. ఇటు చూడు, అటు చూడు. అమ్మకాసి చూడు, అమ్మకాసి చూడు. ఇది నొప్పి పెడుతుందా ఇప్పుడు దాకా? లేదు. గుడ్ గర్ల్. ఏంటి వెళ్దామా? సో మన్ని వాళ్ళు కూడా వస్తారనమాట, వెళ్దామని అనుకున్నారు. వాళ్ళ పిల్లలకి ఈ సంవత్సరం ఎస్కోట జాతరకి అయితే తీసుకెళ్తామని చెప్పారు. సో అందుకని చెప్పేసి వాళ్ళు కూడా బయలుదేరి మేము కూడా వెళ్తాం. బుక్కు. సో వాళ్ళతో పాటుగా మేము కూడా ఇంకా అక్కడికి అయితే వెళ్తాం. ఇక్కడ చేసుకుందాం అనుకున్నాం దీన్ని పుట్టినరోజు, కానీ అవ్వట్లేదు. అందుకని చెప్పి ఇంకా అక్కడికి అయితే వెళ్తున్నాము. వాళ్ళన్నీ కూడా నేనైతే ఇక్కడ ఉదయం నుంచి బతిమాలుతున్నారనమాట, పద అక్కడికి వెళ్దాం అక్కడికి వెళ్దాం అనేసి. సో జతిన్ కూడా ఫోన్ చేసినప్పుడు బైక్ ఎక్కడ తీసుకురండి, కేక్ కట్ చేద్దాం అనేసి అన్నాడు. సో సరేలే, ఇంకా జతిన్ కూడా పిలుస్తున్నాడు వాళ్ళ అక్క. అంటే మా భాషలో చెల్లి అని అర్థం. అదే చిన్నపిల్లలకి భయ. సో అదే వెళ్దామా? వెళ్దాం. సో ఉదయం కమ్యూనిటీలో పెట్టినప్పుడు చాలామంది కూడా చిట్టి తల్లికి అయితే విషెస్ అయితే పెట్టారనమాట. మీ అందరు కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. అందరికీ థ్యాంక్ యూ చెప్పుమా. ఇలా చేస్తుంది. 3 అడుగు పెట్టింది, 3 పూర్తయింది. ఇప్పుడు 4కి వెళ్తుంది, అడుగు పెడుతుంది. సో అదే. సో ఈరోజు అయితే మనం ఇంకా ఎస్కోట్ అయితే వెళ్దాం. వెళ్ళిన తర్వాత చిట్టికి మళ్ళీ చెప్తున్నాను, ఏమనుకోకండి. కేక్ కొన్న తర్వాత రూమ్లోనే కట్ చేసేద్దాము. ఇంకా ఎవరు ఉండరేమో అక్కడ కదా, పిల్లలు ఎవరు ఉండరు. కాకపోతే వీళ్ళ పిన్ని వాళ్ళు, వీళ్ళ పిన్ని, వీళ్ళ అక్క ఉన్నారు, వాళ్ళే ఉంటారు. ఇక్కడ ఊర్లో కూడా కొంచెం చిన్నగా భోజనం పెట్టాల్సింది, కానీ సో అదనమాట.
ఇక్కడ కూడా పిల్లలు ఎవరు లేరు, స్కూల్కి వెళ్ళిపోయారు అందరు కూడా సగం ముందే. సో జాతర కాబట్టి ఇంకా వాళ్ళు కూడా ఇంకా వాళ్ళ తాత వాళ్ళ ఊరు కలిసి అటు అక్కడక్కడ వెళ్ళున్నారు అనమాట. సో ఎస్కోట అయితే వెళ్దాం ఈరోజు, ఇంకా తప్పదు. వెళ్దాం సిటీ, వెళ్దాం. కళ్ళద్దలు పెట్టుకోమా, పెట్టిద్దాం. హాయ్ చెప్పు. నా కళ్ళద్దలు ఎలా ఉన్నాయి చెప్పండి. నేను బట్టలకి ఆ కళ్ళద్దలకి తన జుత్తుకి ఇంకా కలిసినట్టు ఉన్నాయి. ఇంకా అసలు చెప్పాలంటే ఈ సంవత్సరం అసలు పుట్టినరోజు జరుపుకోకూడదు అనుకున్నాము, అందుకే చెట్టుకి బట్టలు కూడా తీయలేదు. అలాంటి పరిస్థితిలో దీని పుట్టినరోజు అయితే జరుగుతుంది. సో పెద్దగా కాకుండా చిన్నగా ఈ సంవత్సరం అయితే చిన్న కేక్ కొని కట్ చేసేద్దాం. మరి వెళ్దామా? రండి వెళ్దాం. నిర్మల వచ్చి ఇవైతే పడుతుంది. ఏమైంది దీనికి చెప్పు. దీనికి ఏమైందా చూపిస్తా, చెప్పా. ఇక్కడ ఉంటుంది కదా, ఇది లేదు. ఏండిల్ పోయింది. ఆ ఏండిల్ ఎరగొట్టింది ఎవరన్స్ అంటే నేనన్నమాట. ఒకసారి పెట్టిన తర్వాత గట్టిగా పట్టింది, రాలేదు తీసేసరికి. సో దానివల్ల చేసి కొడితేనే ముంచి అలా రెండు కూడా విరిగిపోయాయి. ఈ పక్కన దుప్పట్లు ఉన్నాయి. ఆ దుప్పట్లు వచ్చి ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి ఒకవేళ పడుకోవడానికి అంటే ఆ దుప్పట్లు లేవన్నమాట. సో అందుకని చెప్పి ఆ దుప్పట్లు కూడా పడుతుంది అక్కడ ఆ ఇంటికి దగ్గర. సో ఇవైతే ఇవి పడుతున్నాము. పద ఇంకా ఆటో అయితే స్టార్ట్ చేస్తారు. పదండి, పద. ఆటో అయితే ఉంది, ఆటోకి అయితే వెళ్తున్నాం ఈరోజు. పదమ్మా. ఇది ఈ సంచి తీసుకెళ్తున్నాను. ఏదో ఒకసారి బండి తాళాలు వద్దు. ఆటో అయితే అక్కడ ఉంది, మేమైతే వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు బయలుదేరాము. ఇవి పట్టుకున్నాను నేను. ఇవన్నీ కూడా నేను అక్కడ తీసుకెళ్ళామన్నమాట. తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి మరలా రేపటికి రావాలి. రేపటికి అవుతే ఈవినింగ్ వచ్చేస్తాం మళ్ళీ. కింద అవి కూడా పెట్టేసి వెనకాల ఇక్కడ పెట్టేసింది. పద చెట్టి ఎక్కువ కష్టపడి ఎక్కుతుంది ఇది. కూర్చోళ్ళు ఫ్రెండ్స్, చేసుకోవటం ఇంటి దగ్గరికి అయితే వస్తాము. ఏమైంది? బైక్ విసేసి చెప్పావా? ఏది రా ఇట్రా సిటీ. చెప్పింది ఇంతకల చెప్పావా? ఇది మా పేదరాశి పెద్దమ్మ. ఇది బుగ నిండా కొరికేసింది ఇది. ఏమి కేక్ వద్దామా సిటీ? జతిన్ కేక్ వస్తుందమ్మా. నువ్వు కోస్తావా చెల్లికి వస్తుందా చెప్పండి. చెయ్యి పెట్టకుండా నువ్వు కోస్తావా? ఆ చెల్లి ఎప్పుడు కొయ్యదు, నువ్వు కోసే తినేద్దాం. అయితే మేమిద్దరు కోస్తాం కలిసి తిని. చెల్లి కొయ్యదు. మాట్లాడు సిటీ. అదిగో అందరికీ హాయ్ చెప్పు. అక్కడ హాయ్ చెప్పి అలసిపోతుంది ఉదయం నుంచి. ఇది ఇది కేక్ అయితే ఇందాక వస్తూ దారి నుంచే తీసుకొస్తాము. జతిన్ జాగ్రత్త పడిచేస్తావు, ఇంకా మళ్ళీ వెళ్ళి తీసుకురాలేము. ఇంకా ఇది పెద్దది కూడా తీసుకోలేదు, 1/2 కేజీ తీసుకున్నాం. చేకది ఇది చిన్నదనమాట. చిట్టి తల్లి కోసం చిట్టిది కొన్నాం. ఇది ఒకటి పట్టుకొచ్చేసి ఇది రండి. ఈ లోపల రూమ్కి అయితే వెళ్దాము. ఇక్కడే ఈరోజు చిట్టి తల్లి బర్త్డే కేక్ అయితే కోసేద్దాం. అది ఓ పైన అది స్టిక్కర్లు పెట్టారా అనన్య? లాస్ట్ ఇయర్ కూడా తీసి తినేసింది. ఇలా పెట్టిందినా తీసి తినేసింది అనమాట. చూసారా? అలాగుండే అయ్యో రాయకూడదు నా చిట్టికి. ఏటైంది ఫ్రెండ్స్, అనన్యకి స్పెల్లింగ్ చెప్పండి. అనన్య. ఇక్కడ వచ్చి చూడండి, పేర్లు వచ్చి అన్నయ్య అని రాస్తారు వాళ్ళు. అమ్మాయికి చెప్పే మళ్ళీ అమ్మాయి ఇచ్చింది అనమాట కేక్ తీసుకున్నప్పుడు. ఏం పేరెంట్స్ అంటే అనన్య అని అంటే ముంచి అన్నయ్య అని రాసింది ఇక్కడ స్పెల్లింగ్ మాత్రం అంతా కూడా. ఏది తీసురండి. ఏది కేండి లేదు. ఒరే అగ్గిపెట్టి ఉంది అసలు. ఫస్ట్ ఇది ఏది చేద్దాము? చిట్టి తల్లి కోసం చిట్టిది తీసుకున్నాం మనం కదా, మీకు చూపిస్తాను ఆగండి. చిన్నది కదమ్మా, బుడ్డ కేక్ ఇది. ఆగు మాకు బైక్ పట్టిద్దాం. ఇది చూపించు మెల్లగా. చిన్నదంటినా పెద్దదంటినా నాకడానికి సరిపోతుంది. చిన్ని కేక్ అయితే కట్ చేస్తున్నాము. చిట్టి కట్ చేస్తావా? ఏంటివి? చాక్లెట్సా? క్యాండిల్ ఏమొద్దు. మరి అలా కాదురా, కత్తి వద్దండి రా. చిట్టి తలకు వస్తుంది అంటే ఇచ్చేయండి.
జతను మరీను కోయి మసిటే లే హ్యాపీ బర్త్డే టు యూ. అక్కడ కొయ్యరు మా ఇదేంటి తినేదేనా? బిస్కెట్స్. హ్యాపీ బర్త్డే మా. చిటికి పెట్టమా. ఆడెవడికి పెట్టాడు, ఆడే తింటాడు అది. ఓకే, ఎవరికి తినిపిస్తావు ఇది ఫస్ట్? ఇది ఇక్కడ అంతా కూడా పూర్తి క్రీమే ఉంది. ఇంకా ఎవరికి తినిపిస్తావు సిటీ? అమ్మక, నాన్నక, అన్నక? ఎవరికి ఫస్ట్? ఓకే, ఇది పక్కకు పెట్టామా, అది పెద్దది తీసుకురండి. ఒకసారి లోపల చూద్దాం ఎలాగుంది ఇది. రెడీ 1 2 3 స్టార్ట్. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు ఏడవకూడదుమా, భయపడింది. అయ్యి బాబు, తీసేద్దామా? దాకోసేరా, కట్ చెయ్యి. జతిన్ బాగా తొందరపడుతున్నాడు. ఇదేంటి సాగిపోతుంది ఇది? అంటే ఇక్కడ క్రీమ్ లాంటిది ఉంటుంది కదా. ఆగండి, తీసిస్తాను. ఎన్నది ఇది? 3 కంప్లీట్ అయింది, ఇంకోటి కొయ్యండి. 3 కొయ్యాలి, ఇంకోటి కోద్దాం బాబు. చాలరా తేమా. అమ్మా తినమా. ఏడ్చింది చిట్టి తల్లి పాపం. ఒక్కసారిగా కోవతలు అంది వెలిగింది కదా, దానివలన అలా ఏడిస్తుంది. ఇందమ్మా, హ్యాపీ బర్త్డే చిట్టి. తినిపించండి మీరు కూడా. రండి జతిన్ తినిపించండి చెల్లికి. ఆగండి, ముక్క తీసిస్తాను. హ్యాపీ బర్త్డే చిట్టి. కిందికి పట్టుకోండి. ఏది ఇక్కడ ఏం లేదా? అక్కడ ఏం లేదు. అనన్య హ్యాపీ బర్త్డే టు యూ. జతిన్ హ్యాపీ బర్త్డే జతిన్. జతిన్ ఇది ఇంకా రాలేదు కదా. ఏడిది జూలై 10వ తారీఖున. సారీ, జూలై 10 నాది. జూలై ఎంత? జూలై 7 నాది, జూలై 10 ఆడిది. తినిపించు, అమ్మ కూడా తినిపించు సిటీ. అమ్మకి తినిపించు. నేను ఎవరికి పెట్టాను, నేనే తింటాను అంటుంది. జతిన్ ఎక్కువ తినకలా నువ్వు. ఏమైంది నైట్? ఏడ్చాడా? ఏం తినిపించరు కానీ. తీసుకొచ్చి తీసేద్దాం. తీసండి, తినండి అది కూడా. ఎవడ తింటాడు? అట్ట తెచ్చారా జతిన్? అట్ట తెచ్చారు. బాయ్. చిట్టి తల్లి పుట్టినరోజు అయితే మరీ పెద్దగా ఏం లేదు, ఏదో అలా జరుపుకున్నాము. నిర్మల అన్నది కదా, ఏదో అనుకోకుండా జరుగుతుంది ఇదంతా కూడా, పెద్దగా ఏమి ఉండదు అనేసి. ఏటిమా తినిపించాలి. ఇందా వద్దు, చిన్నగా కావాలి నీకు. చిన్నగా కోసి ఇచ్చే జగన్కి. చిన్న కేక్ ఇవ్వట చిట్టుకి. చిన్న కేకా? ఉందమ్మా. ఇది ఎలాగుంది? ఇదే కేక్ ఇది? ఇది చాక్లెటా? చాక్లెట్ కాదు, క్రీమ్ కేక్. క్రీమ్ కేకేనా? చాక్లెట్ కేక్ బాగుంది. చాక్లెట్ కేక్ బాగుంది. కోసి పెట్టు వెళ్తే అది పడదాం ఇంటికి. వద్దన్నమా, ఇంట్లో పెద్దనాన్న వాళ్ళు పెద్దమ్మలు ఉన్నారు కదమ్మా. జతిన్ ఇక్కడ ఉన్నాడంటే మొత్తం తినేస్తాడు ఒక 10 నిమిషాల్లో. ఉందా ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ ఓపెన్లోనే కదా జతిన్.
నీకు చిన్నది కావాలా? సరిగా పట్టు మధ్య తీసి ఇచ్చేసి చిటికట. ఇంకా సిట్టి చిన్నది కావాలట. చిన్నది 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 చిన్న కేక్ నువ్వు తినవా? నిర్మా నువ్వు తినది. వస్తుంది. అందుకరే ఎక్కువ తినకూడదు. నల్లగా తినాలి. నాకు ఏమొద్దు దానికి ఏమొద్దు అని నేను ఎవ్వడో మరి తీసి తీసి తినింది నాకు అంటున్నాడు. క్రీమ్ వద్దు డాడీ అన్నాడట. ఎవడరా ఫస్ట్ నాకేంది చెప్పురా. సో ఫ్రెండ్స్ చూస్తారు కదా, చిట్టి తల్లికి అయితే ఈ విధంగా చిన్నగా ఈ కేక్ అయితే తీసుకొచ్చాము. ఇక్కడ కట్ చేసాము. ఇంకా ఇక్కడ నుంచి మరలా ఇప్పుడు ఊరికి అయితే వెళ్ళాలి. ఊరికి వెళ్ళిన తర్వాత అక్కడ మళ్ళీ కేక్ తీసుకెళ్తామా? కేక్ తీసుకెళ్ళడానికి అవ్వదేమో. చాక్లెట్స్ బిస్కెట్స్ తీసుకెళ్ళాలి ఇంటికి. సో అవి తీసుకెళ్తున్నాము. టైం ఉంటే ఇప్పుడు సాయంత్రం పని చేస్తుంది, లేదంటే రేపు మార్నింగ్ కాదు సాయంత్రానికే. అంతేనా పని చేస్తుంది? తెలియదు, చెప్పలేం వెళ్ళడానికి ఏ టైం అవుతుందో. వద్దునా రే. చిట్టి తల్లి పుట్టినరోజు అయితే 3వ సంవత్సరం పూర్తి చేసుకొని 4వ సంవత్సరంకి అయితే రేపటికి అడుగుపెట్టింది. ఈరోజు అడుగుపెట్టింది. సో అదనమాట. నెక్స్ట్ 5వ సంవత్సరానికి వెళ్ళేది ఏమైనా కొద్దిగా చూద్దాం. మరి లాస్ట్ ఇయర్ అయితే కొద్దిగా భోజనాలు అవన్నీ పెట్టాం కదా, భోజనాలు అవన్నీ పెట్టాము. ఇయర్ అయితే అవ్వలేదన్నమాట. ఎట్నా ఇదే హ్యాపీ బర్త్డే కేక్. కేక్ ఉంటుంది కదా తలకు పెట్టి. అవి లేవంట, అడిగాము. ఉంటే బాగుండు. నీకు పెడదాం నాన్న, నీకు ఇక్కడ చేద్దామే. నీకు ఇంకా మూడు కాదు 4 నెలలు ఉంది బాబు. అవును, 3 రోజులు గ్యాప్ రా నీకు నాకు. ఎందుకు డాడీది నీది ఒక్కరోజు పుట్టినరోజు చేసేద్దాం, ఓకేనా? ఒకే నెలలో పుట్టరు కదా. అయితే నా డేట్కి చేసేద్దాం. సో ఫ్రెండ్స్ చూసారు కదా, చిట్టి తల్లి బర్త్డే అయితే ఈ విధంగా అయితే జరుపుకున్నాము. ఉన్న దాంట్లో మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి. దేవుడి దీవెనలతో పాటుగా మీ దీవెనలు కూడా చిట్టి తల్లికి ఉండాలనేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము. దీవించండి. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చుంటే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రావెల్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. మరో కొత్త వీడియోతో మేము ఎందుకుంటాం. అందరికి సెలవు. బాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే కొద్దిగా లేట్గా వస్తుంది మీకు. ఈరోజు 16 అంటే 17 కానీ 18 తారీఖు కానీ ఇలా మీ ముందుగా అయితే వస్తుంది. పెట్టిమా సో బాయ్ ఫ్రెండ్స్. బాయ్ 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 బాయ్. చిట్టి బాయ్ చెప్పండి అందరూ. బాయ్.